అంటే యూజువల్‌గా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది అందరికీ రాదు. అంటే యూజువల్ నార్మల్ వ్యక్తులు అంటే నిత్యం వాళ్ళు చేసుకునే పనులన్నీ కరెక్ట్‌గా చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు నడవాల్సినంత వారు కరెక్ట్‌గా నడుస్తున్నారు. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉన్నారు. సెడెంటరీ లైఫ్ స్టైల్ లేదు. అంటే కామన్ పీపుల్‌లో ఈ వ్యాధి ఎప్పుడు కూడా రాదు. ఎప్పుడైతే వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ జర్నీ ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి లాంటి దేవస్థానానికి వాళ్ళు గంటలు కార్‌లో గానీ, బస్‌లో గానీ, ట్రైన్‌లో గానీ ఒకటే పొజిషన్‌లో కూర్చొని వెళ్ళడం గానీ లేదా కొందరు పేషెంట్స్ ఎలా ఉంటారు అంటే పోస్ట్ ప్రొసీజర్స్ అంటే ఏదన్నా మేజర్ ఆపరేషన్స్ అవ్వడం నీ ఆపరేషన్ కానీ పోస్ట్ ప్రెగ్నెన్సీ సిజేరియన్ సెక్షన్ కానీ నార్మల్ డెలివరీ తర్వాత కానీ లేదా పొట్టకు పేగులకు ఆపరేషన్ జరిగిన తర్వాత కానీ యూజువల్గా డాక్టర్స్ అందరూ ఏం చేస్తారంటే ప్రొసీజర్ అయిపోయిన సెకండ్ డే థర్డ్ డే నుంచి పేషెంట్ నడిపించడం మొదలు పెడతారు. ఎందుకు రక్త సరఫరా కాల్లో బాగా కావాలని. యూజువల్గా ఇలాంటివి చేయకపోవడం వల్ల మన ప్రొసీజర్స్ తర్వాత ఎక్కువగా బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల అంటే ఒక మనిషి నడవాల్సినంత నడవకపోవడం వల్ల కాల్లో రక్తం గడ్డగట్టుకుని అది డీప్ వెయిన్ థ్రాంబోసిస్గా మారుతుంది. అలా మారిన తర్వాత ఇమీడియట్గా పేషెంట్ చూసే ఫస్ట్ సిమ్టమ్ ఏంటి? కాలు అమాంతం లావైపోవడం. అంటే రెండో కాలుతో పోలిస్తే అది ఆల్మోస్ట్ డబుల్ సైజ్ కావడం. అది మెయిన్గా వాళ్ళకు లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఇది సిమ్టమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్ వాళ్ళకు తెలిసేది.